ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసమేనా అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. కాదు, ఇలా ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్స్ లేవని ఇక్కడ ఆగాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్. అవునా, సరే అండి, నా కోసమేమో అని వెయిట్ చేశారేమో అని వచ్చి మాట్లాడాను అని చెప్పేసి అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న అవనినైతే అక్షయ్ పిలుస్తూ ఒకసారి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ ప్రాంతీయ విషయంలో నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. అసలు జరిగింది ఏంటో తెలియకుండా నిన్ను చాలా విధాలుగా దూషించాం. అందుకే ఆ విషయంలో నీకు సారీ చెప్పడానికి వచ్చాను. మమ్మల్ని క్షమించు అనేది అనడానికి వచ్చాను. అవని ప్రాంతీయ విషయంలో నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం మాకు తెలియక నిన్ను చాలా విధాలుగా తిట్టాము, నానా మాటలు అన్నాము, నిన్ను ద్వేషించుకున్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్ అవనితో. అలా అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ప్రంతికి నువ్వు చాలా సాయం చేసావు, అయినా మేము నీకు ఏం చేయలేకపోయాం, నువ్వే అంత చెప్పినా నిన్ను అర్థం చేసుకోలేకపోయాం అని అక్షయ్తో అంటూ ఉంటాడు. ప్రంతి విషయంలో నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను అనేతో అంటూ ఉంటుంది. మీరు చెప్పాల్సిందే అయిపోయిందా అనేతో అడుగుతూ ఉంటుంది అవని. అలా అడిగేసరికి అయిపోయింది అని అంటూ మళ్ళీ ఆగుతూ ఉంటాడు. ఈయన ఇంకేదో చెప్పాలని చూస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి, ఇంకేదైనా చెప్పాలా అండి అని అంటే చెప్పాలి అనేతో అంటూ ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అవనితో. అలా అక్షయ్తో అయితే అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనేసరికి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా అక్షయ్ అయితే అవనికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవని ఏంటండి మొహమాట పడుతున్నారు, ఏదైనా ఉంటే తర్వాత చెప్తారు, ఇంట్లోకి రండి అని చెప్పేసి తను చేపట్టుకొని లోపలికి ఇంటికి రండి అని అయితే తీసుకొని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అవని చేసిన పనికి. ఇక అవని చేయనైతే పక్కకి తీసేసి, నేను చెప్పాల్సిందే అయిపోయింది, నువ్వు అన్నావు కదా ఇంకేదైనా చెప్పాలా అని, అదే ఉంది. అదేంటంటే నువ్వు అవని ప్రంతికి ఎంత మంచి చేసినా సరే ఆ మంచితనం కన్నా నువ్వు ఆస్తి కొట్టేయాలని, మా అమ్మని చంపేయాలనే విషయమే గుర్తొచ్చి నాకు చాలా బాధ ఎక్కువ అనిపిస్తుంది. అందుకే నిన్ను క్షమించలేకపోతున్నాను. ప్రంతి విషయంలో నువ్వు ఎంత మంచి పని చేసినా ఆ పాతవి గుర్తొచ్చి ఆ మంచి పని కన్నా అవే గుర్తొస్తున్నాయి. అందుకే నిన్ను క్షమించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నట్లుగా నేను నిన్ను నమ్మలేను, ప్రంతి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ నిన్ను నమ్మలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిన్ను నేను ప్రేమించడం కాదు కదా, నేను ఇప్పుడు ద్వేషిస్తున్నాను, నిన్ను అది ఎప్పటికీ అలానే ఉంటాను అని చెప్పేసి అక్షయ్ అయితే అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటండి అలా అంటున్నారు అని అంటే, అవును, నేను నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించను, లైఫ్లో క్షమించను అని చెప్పేసి అవనితో అనేసి అక్కడి నుంచి అయితే సీరియస్గా అక్షయ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా చూసి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఈయన ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటారో ఏంటో అని అయితే చాలా బాధపడుతుంది అవని.